కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, నాకు కూడా 17 ఏళ్ల కూతురుంది కాబట్టి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, పెళ్లి కావాల్సిన అమ్మాయిలకి, యువతకి, యువతులకి ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోండి. ఆర్థికంగా మీరు ఇండిపెండెంట్ గా ఉంటే, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటే తప్పకుండా సమాజంలో గుర్తింపు, గౌరవం అన్ని కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. ఎంతసేపు మనం ఇంకెవరి మీద డిపెండెంట్ ఉండే పరిస్థితి ఉంటే, వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉంటే మరి దానివల్ల వచ్చే ఇబ్బందులు మీరు అడగొచ్చు, మీ ఇంట్లో అమ్మని అడగొచ్చు లేదా పెద్దవాళ్ళని అడగొచ్చు, చెప్తారు. కానీ ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడ్డ తర్వాతనే, ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత గాని, ఒక పరిశ్రమ పెట్టినాక గాని, లేదా మీ అంతట మీరుగా మీ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచే పరిస్థితి వచ్చేదాకా తొందరపడి పెళ్లిళ్ళు చేసుకోవద్దనేది నా మాట. ఎందుకంటే నా సూచన కూడా, ఎందుకంటే వాస్తవానికి ఎన్ని చెప్పినా తొందరపడి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు మన దేశంలో. కానీ అమ్మాయి తన కాళ్ళ మీద తాను నిలబడితే, ఒక ఉద్యోగం సంపాదించడం కానీ, లేకపోతే ఇంకో రకంగా కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే ఆ గౌరవం వేరు, ఆ స్వాతంత్రం వేరు. కాబట్టి తప్పకుండా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత మరిన్ని కార్యక్రమాలు, భరోసా, సఖీ, షీ టీమ్స్, కేసీఆర్ కిట్లు, కళ్యాణ్ లక్ష్మి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, వీహబ్ లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకున్నాం. దీనికి రెట్టింపు తప్పకుండా భవిష్యత్తులో కూడా చేసుకుందాం. గుర్తింపు, గౌరవం అన్ని కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. ఎంతసేపు మనం ఇంకెవరి మీద డిపెండెంట్ ఉండే పరిస్థితి ఉంటే, వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉంటే మరి దానివల్ల వచ్చే ఇబ్బందులు మీరు అడగొచ్చు, మీ ఇంట్లో అమ్మని అడగొచ్చు లేదా పెద్దవాళ్ళని అడగొచ్చు, చెప్తారు. కానీ ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడ్డ తర్వాతనే, ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత గాని, ఒక పరిశ్రమ పెట్టినాక గాని, లేదా మీ అంతట మీరుగా మీ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచే పరిస్థితి వచ్చేదాకా తొందరపడి పెళ్లిళ్ళు చేసుకోవద్దనేది నా మాట. ఎందుకంటే నా సూచన కూడా, ఎందుకంటే వాస్తవానికి ఎన్ని చెప్పినా తొందరపడి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు మన దేశంలో. కానీ అమ్మాయి తన కాళ్ళ మీద తాను నిలబడితే, ఒక ఉద్యోగం సంపాదించడం కానీ, లేకపోతే ఇంకో రకంగా కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే ఆ గౌరవం వేరు, ఆ స్వాతంత్రం వేరు. కాబట్టి తప్పకుండా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత మరిన్ని కార్యక్రమాలు, భరోసా, సఖీ, షీ టీమ్స్, కేసీఆర్ కిట్లు, కళ్యాణ్ లక్ష్మి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, వీహబ్ లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకున్నాం. దీనికి రెట్టింపు తప్పకుండా భవిష్యత్తులో కూడా చేసుకుందాం.